సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు బైకర్ ఒక మంచి థ్రిల్ ఇచ్చే సినిమాగా అనిపిస్తూ ఉంది. 2026లో శర్వానంద్ కెరీర్లో ఇది మరో మంచి అడుగనే చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా బైక్ రేసింగ్ అనే కొత్త ఎనర్జీ ఉన్న నేపథ్యాన్ని తీసుకోవటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు క్రేజీ తెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లో కూడా అదే వేగాన్ని కొనసాగించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ సినిమాలో శర్వానంద్ తన పాత్రలో చాలా ఎనర్జీతో కనిపించాడు. కథలోని భావోద్వేగాలను, పోటీ భావాన్ని, గెలవాలనే పట్టుదలను ఆయన బాగా చూపించాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బలంగా కనిపిస్తూ ఉంది. స్పోర్ట్స్ డ్రామాల్లో హీరో పాత్రకు ఉండాల్సినటువంటి ఆ అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, కష్టపడే యాటిట్యూడ్, ఫోకస్ ఇవన్నీ కూడా శర్వానంద నటనలో మనకు కనిపిస్తాయి. అందుకే ఈ సినిమా ఆయనకు మరో మంచి హిట్ దిశగా తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ ప్రేక్షకులంతా కూడా భావిస్తూ ఉన్నారు. అయితే బైకర్ సినిమాకు మరో పెద్ద బలం రాజశేఖర్ పోషించినటువంటి బుల్లెట్ సునీల్ పాత్ర అనే చెప్పుకోవాలి. ఈ పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన నటనలో ఓ మెచ్యూరిటీ, ఓ బలం, ఓ స్టైల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సినిమా మొత్తానికి వెయిట్ తీసుకొచ్చే పాత్రలో ఇదొకటి అని కూడా చెప్పుకోవాలి. బుల్లెట్ సునీల్ పాత్ర కథలోకి వచ్చిన తర్వాత సినిమా టోన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది. రాజశేఖర్ తన అనుభవంతో ఆ పాత్రను బలంగా పండించాడని చెప్పుకోవాలి. దీంతో ఈ సినిమా ఇంకాస్త ఎమోషనల్గా, ఇంకాస్త పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. బైకర్ సినిమా ప్రధానంగా బైక్ రేసింగ్ స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ జానర్ ఇష్టపడే వారికి ఇది ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వేగం, పోటీ, ప్రమాదం, గెలుపు ఈ 4 అంశాలు కలిసి సినిమా నడిచే విధానం ప్రేక్షకుణ్ణి సీట్కి కట్టిపడేసేలా ఉంటుంది. రేసింగ్ ట్రాక్ మీద జరిగే సన్నివేశాలు, పోటీదారుల మధ్య ఉండే టెన్షన్, హీరో ప్రయాణం ఇవన్నీ కూడా కలిసి సినిమా మీద మరింత ఆసక్తిని పెంచాయి. బైక్ రేసింగ్ను కేవలం యాక్షన్గా కాకుండా ఓ ఎమోషనల్ జర్నీలా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు సెకండ్ హాఫ్ చాలా బలంగా నిలిచిందనే చెప్పాలి. మొదటి భాగం కథను సెట్ చేస్తే రెండో భాగం మాత్రం సినిమాకు అసలు ఊపు తీసుకొచ్చింది. కథ అక్కడి నుంచి మరింత వేగంగా ముందుకు సాగుతుంది. పాత్రల మధ్య సంఘర్షణలు, లక్ష్యాల కోసం చేసే పోరాటం ఇవన్నీ కీలక మలుపులు ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లో బాగా పనిచేశాయి. చాలా సినిమాల్లో మొదటి భాగం బాగుంటే రెండో భాగం కొంచెం బాగుండదు. కానీ బైకర్ విషయంలో మాత్రం రెండో భాగమే సినిమాకు ప్రధాన బలం అనే మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఈ సినిమా చివరి 20 నిమిషాల గురించి. ఈ చివరి భాగం సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్ళిందని మనం చెప్పుకోవాలి. క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ బిల్డప్, ఫైనల్ రేసులో ఉండే ఆ ఉత్కంఠ, కథ ముగిసే తీరు ఇవన్నీ కూడా ప్రేక్షకుల్లో ఒక మంచి ఇంపాక్ట్ను కలిగించే ఉన్నాయి. థియేటర్లో చివరి నిమిషాల వరకు ప్రేక్షకుడు ఆసక్తిగా చూడటానికి కారణం కూడా ఇదే కావచ్చు. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువగా గుర్తుండేది కూడా ఆ భాగం మాత్రమే అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే బైకర్ ఒక ఎనర్జెటిక్ స్పోర్ట్స్ డ్రామా, శర్వానంద నటన, రాజశేఖర్ బుల్లెట్ సునీల్ పాత్ర, బైక్ రేసింగ్ బ్యాక్డ్రాప్, బలమైన సెకండ్ హాఫ్, అద్భుతమైన చివరి 20 నిమిషాలు ఇవన్నీ కూడా కలిసి సినిమాను ప్రేక్షకులకు మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్గా తీసుకొచ్చాయని చెప్పాలి. స్పోర్ట్స్ సినిమాలు ఇష్టపడే వారికి, ముఖ్యంగా రేసింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి బైకర్ ఒక మంచి ఆప్షన్గా చెప్పొచ్చు. 2026లో శర్వానంద్కు ఇది నిజంగానే మంచి ఫామ్ను కొనసాగించే సినిమా అవుతుందా అన్నది బాక్స్ ఆఫీస్ నిర్ణయించాల్సి ఉంది. కానీ కంటెంట్ పరంగా మాత్రం ఈ సినిమా ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.